హాయ్ అండి. మొత్తం ట్రైన్ అయితే దిగాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక హోటల్కి అయితే వచ్చాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిందామని ఒక హోటల్కి వచ్చామని చెప్పాను కదా, ఇంకా తింటున్నాము. సో ఫుల్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే టేస్టీగా చాలా బాగుంది. మీకు కూడా చూస్తే తినాలనిపిస్తుంది అనుకుంటాను. ఫైనల్గా ఒక పిక్ దిగాము. ఇంకా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ ఇంకా విజిటింగ్ ప్లేసెస్ చూడడానికి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. సో స్టార్ట్ అయినప్పుడు ఈ ట్రావెల్ వెళ్తున్నప్పుడు కూడా ఈ వీడియో తీయాలా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఈ వీడియో తీయడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో ఇంకా ముందు ముందు చూస్తే మీకే తెలుస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ దిస్ వీడియో. సో ఫుల్గా చాలా బాగుంది గ్రీనరీ. ఇక్కడ ప్లేస్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఇది ఫస్ట్ టైం అని కొంచెమే చూడండి. ఆ పిల్లర్కి మీకు ఏదైతే సింబల్ కనిపించింది చూసారా? ఏంటి ఆ పిల్లర్కి చూడండి సింబల్, అది తిరుపతి దేవుడి సింబల్. అంటే 3 నామాలు ఉంటాయి కదా తిరుపతి దేవుడికి, బొట్టు సింబల్ అనమాట. పిల్లర్స్కి వేశారు. చూడగానే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అందుకని ఈ వీడియో తీయాలనిపించింది, తీశాను. అసలు ఈ థాట్ ఎవరికైతే వచ్చిందో చాలా గ్రేట్. నాకైతే ఈ థాట్ చాలా బాగా నచ్చింది. సో ఎందుకంటే ఆ పిల్లర్కి ఆ సింబల్ చూడగానే మనకి ఏంటి ఆ ప్లేస్, ఆ ఏరియా నేమ్ ఏంటో ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో జస్ట్ ఈ వాయిస్ ఓవర్ నాకు అంతగా ఎఫెక్టివ్గా ఇవ్వడం రాదు. బట్ మా పిల్లలైతే పక్కన కూర్చొని ఊరికి నవ్వేస్తున్నారు. మమ్మీకి అసలు సరిగా వాయిస్ ఓవర్ ఇవ్వడమే రాదంటున్నారు. ఏం లేదండి, మీకు అర్థమైతే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు నా వాయిస్ ఓవర్ గురించి? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.